నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. అమెరికా జర్మనీ నుంచి పెద్ద ఎత్తున కార్గో విమానాల్లో ఇజ్రాయెల్కి ఆయుధాలని చేరవేస్తుంది. అలాగే పాకిస్తాన్ సౌదీ అరేబియాకి 8,000 మంది సైనికుల్ని ఆయుధ సంపత్తిని సమకూరుస్తుంది. ఇరాన్ అయితే రోడ్డు మీద పౌరులకి ఈ ఆయుధాల్లో శిక్షణ ఇస్తున్నది. కోట్ల మంది పౌరులకి చేతికి AK-47 కలెష్నికోవ్ లాంటి ఆయుధాలు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. యాక్చువల్గా ఈ రోజు నుంచి యుద్ధం మొదలవుతున్న వార్తల నేపథ్యంలో గల్ఫ్ దేశాల కోరిక మేరకు యుద్ధాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టుగా అమెరికా ట్రంప్ ప్రకటించారు. ఏం జరగబోతుంది, దీని పర్యవసానాలు ఎలా ఉండబోతాయి దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చించారు. చర్చలో మనతో పాటు సంజయ్ పులిపాక్ గారు విదేశీ వ్యవహారాల నిపుణులు వారు మనతో లైవ్లో ఉన్నారు. అలాగే రియాజుద్దీన్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్ వారు కూడా ఉన్నారు. మరి కాసేపట్లో కిషోర్ పూరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అవుతారు. ముందుగా సంజయ్ గారు నమస్కారం. నమస్కారం. సంజయ్ గారు, మీరు చూస్తూ ఉన్నారు అంటే యుద్ధ సన్నద్ధత స్పష్టంగా కనపడుతుంది. ఈ వార్తలు నిజంగా మళ్ళీ ఒక భారీ భీకరమైన యుద్ధం ఉండబోతుందా? ఆయుధాలని సమకూర్చుకుంటూ సైనికులకు శిక్షణలు ఇచ్చుకుంటూ దేశాలు సన్నద్ధం అవుతున్న తీరు, ఇది వాయిదా పడిపోద్దేమో, అసలు యుద్ధం సీజ్ ఫైర్ కంటిన్యూ అవుద్దేమో, నార్మల్సీ వస్తుందేమో అని ఆశిస్తున్న వాళ్ళకి నిరాశగా ఉంది. ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకేమనిపిస్తూ ఉన్నాయి? థ్యాంక్స్ అండి. ముందుగా ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అలానే రియాజ్ గారికి, డాక్టర్ రియాజ్ గారికి, తర్వాత కిషోర్ గారికి నమస్కారం అండి. మనం చూస్తున్నాం మళ్ళీ ఇరాన్ విషయంలో కొద్దిగా ఉద్రిక్తత వస్తుంది. మళ్ళీ యుద్ధం జరుగుతుందా అనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే పలు కారణాలు ఉన్నాయి. ఒకటి, డైరెక్ట్ గా నిన్న యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో, నేను యుద్ధం స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఖటార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అభ్యర్థన మేరకు యుద్ధాన్ని ఆపేశాను కొన్నాళ్ల పాటు, లేదా ఎంతసేపు అని చెప్పలేదు, తాత్కాలికంగా విరమించుకున్నాను అని చెప్పడం జరిగిందండి. సో మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని డౌట్ వస్తుంది జనాలకి. అంతేకాదు 2-3 రోజుల క్రితం కనుక తీసుకున్నట్టయితే ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఇరాన్ పెట్టి అన్ని వైపుల నుంచి దాడులు జరుగుతున్నట్టు ఆరోస్ పెట్టి అదొక ట్వీట్ కూడా చేయటం, అదే సోషల్ మీడియా పోస్ట్ జరిగింది. అందులో విచిత్రం ఏంటంటే చుట్టుపక్కల దేశాలు సరే గల్ఫ్ కంట్రీస్ చేస్తున్నారంటే అనుకోవచ్చు, అటు పాకిస్తాన్ పెట్టారు, ఇటు మధ్యవర్తిత్వం వస్తున్న పాకిస్తాన్ ఉంది, పైనుంచి ఆఫ్ఘనిస్తాన్ లోంచి కూడా ఉంది. అంటే తాలిబాన్ కూడా చేస్తుందా చేయదా అంటే చాలా జియో పొలిటికల్ క్వశ్చన్స్ ఉన్నటువంటి మ్యాప్ అది. బికాజ్ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో బేసెస్ లేవు. మరి అక్కడి నుంచి దాడి జరగటం అంటే ఏంటి, ఎవరు చేయబోతున్నారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కాకపోతే మనకి తెలిసిందే డొనాల్డ్ ట్రంప్ కేవలం మామూలుగా పెట్టారు లేదా సీరియస్ గా పెట్టారా, జియో పొలిటికల్ మెసేజింగ్ ఉందా అని చెప్పడం కష్టం అండి. అంతేకాదు ఈ వెనక్కి తగ్గటం, యుద్ధం చేద్దామని అనుకుని వెనక్కి తగ్గటం అన్న ఇది మొట్టమొదటిసారి కాదండి. జస్ట్ 1 వీక్ ఎగో ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనో, ఆపరేషన్ ఫ్రీడమ్ అనో ఆయన మొదలెట్టారు. ఏమని, స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేస్తాము, మా మిలిటరీ వార్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్తాయి, వెళ్ళి అటు ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణులు కానీ డ్రోన్స్ కానీ కూల్ చేస్తూ షిప్స్ ని కాపాడుకుంటూ బయటికి తెస్తాము, అలానే సముద్రంలో ఉన్నటువంటి మైన్స్ ని కూడా క్లియర్ చేస్తాము అని చెప్పడం జరిగింది. మళ్ళీ దాన్ని ఒక డే నడిపిన తర్వాత అటు ఇటు కొద్దిగా మిజైల్ ఎక్స్చేంజెస్, డ్రోన్ ఎక్స్చేంజెస్ అయిన తర్వాత దుబాయ్ కూడా పడింది కదా, అప్పుడు మనం చూసాం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కూడా పడింది. లోకల్ గా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు మనం కొద్దిగా ఇరాన్ కి కొద్దిగా ఓపిక్ గా చెప్తే నచ్చ చెప్పాలి అంటున్నారు, కాబట్టి నేను ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపుతున్నానని ఆయన మళ్ళీ చెప్పడం జరిగింది. సో ఒక తీవ్రమైన యాక్షన్ తీసుకుంటాను అని చెప్పి వెనక్కి వెళ్ళటం మామూలుగా జరుగుతోంది. ఇట్ కుడ్ బి పార్ట్ ఆఫ్ స్ట్రాటజీ అంటారు కొంతమంది. ఎందుకంటే ఇదిగో పులి అదిగో పులి అని చెప్పి చివరికి కలిసిపోయి ఇరానియన్స్ వాళ్ళ సెక్యూరిటీ ఆపరేటర్స్ రిలాక్స్ అయినప్పుడు బాంబింగ్ జరుగుతుందని చెప్తున్నారు. కాకపోతే మనం చూస్తున్నాం ఇరాన్ మోర్ దెన్ 70 రోజులు అయిపోయింది, 2 నెలలు ఈజీగా దాటిపోయాం మనం యుద్ధం స్టార్ట్ అయ్యి. ఇరాన్ నిలబడి యుద్ధం చేస్తుంది. బ్రాడ్ గా పీస్ టాక్స్ కనుక తీసుకున్నట్టయితే చాలా అంశాల గురించి మాట్లాడతారు. ఇరాన్ రీజనల్ అని, అమెరికన్ రీజనల్ పోస్చర్ ఎలా ఉండాలంటే ఇరాన్ ఎట్లా సపోర్ట్ చేయాలి లెబనాన్ లో, అది దాని పాత్ర మీద, లేదా ఇటు అమెరికన్స్ ఇజ్రాయలీ సంబంధాల మీద. బట్ బ్రాడ్ గా 2 అంశాల మీద పీస్ టాక్స్ ముందుకు వెళ్ళట్లేదండి. ఒకటి న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద, ఈ ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉందో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న దాని మీద. మనం కొద్ది రోజుల కింద తీసుకున్నట్టయితే రష్యన్ ప్రెసిడెంట్ ఆఫర్ చేశారు, మేము మీడియేట్ చేస్తాం మీకు కావాలంటే అని.
అప్పుడు వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే శుద్ధి చేసిన యురేనియం ఏదైతే ఉందో ఇరాన్, అది డైరెక్ట్ గా ఇరాన్ అమెరికాకి ఇవ్వటానికి ఇష్టపడకపోతే రష్యా తీసుకుంటుంది, రష్యా తన దగ్గర జాగ్రత్తగా ఉంచుకుంటుంది అని చెప్పడం జరిగింది. పాకిస్తాన్ అనుకున్నారు కానీ పాకిస్తాన్ తెలిసిందే నమ్మకం లేదంతా. రష్యా ఎస్టాబ్లిష్ న్యూక్లియర్ పవర్ కాబట్టి ఇరాన్ కి ఫేస్ సేవింగ్ ఫార్ములా కింద అలా చేయొచ్చు అన్నట్టు రష్యన్స్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. కానీ దాని మీద మనం ముందుకేమీ వెళ్ళలేదు. రెండు స్ట్రైట్స్ ఆఫ్ హర్మూస్ జలసంధి ఓపెన్ చేయట్లేదు. అన్ని సెట్ అయితే కానీ నేను ఓపెన్ చేయనంటోంది ఇరాన్ వాళ్ళు. మనకి తెలిసిందే, ఎందుకంటే అది వదిలితే గనుక మిగతాది ఇంకెవరు పట్టించుకోరు నన్ను అన్నది ఇరాన్ వాదన. సో ఈ అంశాల మీద ఉంది. కాకపోతే మీరు ఇందాక చెప్పినట్టు పాకిస్తాన్ పాత్ర మీద చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎందుకంటే మన మీడియా కాదు, ఇంటర్నేషనల్ మీడియా పాకిస్తాన్ దాదాపు 8,000 సోల్జర్స్ ని సౌదీకి పంపించిందని, ఒక ఫుల్ స్క్వాడర్న్ చైనీస్ JF-17 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని పాకిస్తాన్ దగ్గర ఉన్నవి సౌదీ అరేబియాకి పంపిందని, వాళ్ళ ఫైటర్ పైలట్స్ తో పంపించిందని. అంటే వాళ్ళిద్దరి మధ్య ఈ మధ్య ఒక ఒప్పందం కూడా అయింది కదా సార్, మన నాటో లాగా సౌదీ మిలిటరీ డిఫెన్స్ ప్యాక్ట్ అయిందండి. దానికి అనుగుణంగా ఏంటంటే ఒకళ్ళ మీదకి ఒకళ్ళకి యుద్ధం జరిగినప్పుడు సపోర్ట్ వస్తాము అని వచ్చింది. కాకపోతే చాలా రోజులు ఇరాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు, ఇరాన్ సౌదీ మీద బాంబులు వేస్తున్నప్పుడు, మిజైల్స్ పంపిస్తున్నప్పుడు సౌదీ వాళ్ళు అడిగారు పాకిస్తాన్ ని మన డిఫెన్స్ ప్యాక్ట్ సంగతి ఏంటి అని. వాళ్ళు కొద్దిగా అటు ఇటు తటస్థంగా వ్యవహరించారు. అదే సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే ఉందో, పాకిస్తాన్ వైఖరి నువ్వు మధ్యవర్తిత్వంగా పనిచేయట్లేదు, ఇరాన్ వైపు మొగ్గు చూపుతున్నావు అని, మేము నీకు ఇచ్చిన $3 బిలియన్ లోన్ ఏదైతే ఉందో అది వెనక్కి వెంటనే అని తీసుకోవడం జరిగింది. సౌదీ దాని తర్వాత వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు సౌదీ వాళ్ళ డిమాండ్స్ కి ఒగ్గి కొద్ది పంపించడం జరిగింది అని చెప్తున్నారు. కానీ నిజంగా మళ్ళీ యుద్ధం జరిగితే పాకిస్తాన్ సేనలు పార్టిసిపేట్ చేస్తాయా లేదా అన్నది చూడాలి. ఇలా పంపించడం వల్ల తెలీదు. మొన్న బ్రిక్స్ సమిట్ వచ్చినప్పుడు అటు ఇరానియన్ ఫారెన్ మినిస్టరు, ఇటు రష్యన్ ఫారెన్ మినిస్టరు ఇద్దరూ కూడా భారత్ పెద్ద పాత్ర పోషించాలని చెప్పడం జరిగింది. రష్యన్ ఫారెన్ మినిస్టర్ లావ్రోవ్ అయితే ఏమన్నారంటే, పాకిస్తాన్ ఏదైతే చేస్తోందో అది కేవలం ఇమీడియట్ గా యుద్ధం ఆపటం ఎలా అన్నది, దీర్ఘకాలికమైన శాంతి పొలిటికల్ సెటిల్మెంట్ చేయాలి అంటే కనుక భారత్ లాంటి కంట్రీ చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఇది డిస్కషన్ అన్నది కేవలం ఇరాన్ కి అమెరికాకి మధ్య కాదు, ఇరాన్ కి గల్ఫ్ స్టేట్స్ కి మధ్య కూడా జరగాలి. మనం చాలా రోజుల నుంచి మన డిబేట్లు ఇదే చెప్తున్నాం సార్, భారత్ నిశ్శబ్దంగా ఉండొద్దు, ఒక పెద్దన్న పాత్ర పోషిస్తే బాగున్నాను. అయితే దానికి భారత్ రకరకాల కారణాలుగా అలాంటి రోల్ కోసం సిద్ధంగా వాళ్ళు ఈ రెండు స్టేట్మెంట్స్ కి ప్రతిస్పందించలేదు. ఓకే, అదే వైఖరి కంటిన్యూ చేస్తారు. రైట్ సార్, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. రియాజుద్దీన్ గారు, మీరు విన్నారు ఇరాన్ వైఖరిలో కూడా, అంటే ఒకవైపు నియంత్రించగలుగుతుంది అమెరికా లాంటి పెద్ద దేశాన్ని, కీలకమైన రెండు రంగాలు ఎనర్జీ అలాగే డేటా. ప్రస్తుతం ఎనర్జీకి సంబంధించి ప్రపంచం పీక పట్టుకునే పరిస్థితులు కనపడుతుంది. డేటాకి సంబంధించి కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం, సముద్ర గర్భంలో ఉన్న కేబుల్స్ని కట్ చేస్తామని, లేదంటే దాని మీద కూడా టోల్ వసూలు చేస్తామని రకరకాలుగా వినపడుతున్నాయి. యుద్ధ నీతిని మార్చేసింది, తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించడం వల్ల అన్నది పూర్తిగా అధ్యయనం చేసి నిష్ణాతులై పండిపోయి ఉన్నారు వాళ్ళు. అమెరికాని ఒక రకంగా ఒక్కపోతకు గురి చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే దాని అర్థం ఇరాన్ గెలిచినట్టు కాదు. ఒక పక్క చర్చలు జరుగుతుండగానే ఇవాళ ఏకంగా ఇరాన్ పార్లమెంట్లో ట్రంప్ని నెతన్యాహుని చంపితే 900 మిలియన్ యూరోలు, అంటే మనకు అర్థం దాదాపు 560 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇచ్చేలాగా ఒక బిల్లు ఆమోదానికి పెడుతున్నారని. అంటే ఈ ధోరణి ఆ దేశానికి మంచిది కాదు. అలాగే పాక్ పాత్ర గురించి, పాక్ ఒక రకంగా కొంత మధ్యవర్తిత్వంలో ఉన్న, ఇప్పుడు సంజయ్ గారు చెప్పినట్టు తాత్కాలిక మధ్యవర్తిత్వానికే చేస్తుందా, లేకపోతే సౌదీకి ఆయుధ సంపత్తిని సైనికుల్ని పంపటం ఈ చర్చలకి అది మధ్యవర్తి పాత్రకి సరిపోతుందా? భారత్ ఎందుకు అలాంటి రోల్ తీసుకోవట్లేదంటే ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీనివాసరావు గారు, సంజయ్ గారు చాలా కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ప్రపంచ శాంతి కోరుకునే వాళ్ళు కానీ, ప్రపంచ సహకారం, ప్రపంచ దేశాల మధ్య సహకారం, అట్లాగే సద్భావన ఉండాలి, అభివృద్ధి వైపు ప్రపంచ దేశాలు ఆలోచించాలనే కోణానికి భిన్నమైన అంశాలే జరుగుతూ ఉన్నాయి. ట్రంప్ క్లియర్గా ఉన్నాడు, అంటే అమెరికా ఫస్ట్, ట్రంప్ ఫస్ట్ అనే స్లోగన్తో ఆయన కంటిన్యూ అవుతున్నాడు. అంటే చైనాకు పోయిన తర్వాత ట్రంప్ బేసికల్గా అనుకున్నది ఏంటంటే చైనాను కొంత న్యూట్రల్ చేసే క్రమాన్ని కూడా చర్చల్లో ప్రస్తావించే ప్రయత్నం చేశాడు. కానీ
చైనా ట్రంప్ చెప్పినట్టుగా విన్నట్టుగా కానీ లేదా ట్రంప్ ఏదైతే నెగోషియేషన్స్తో చైనాను కొంచెం ఇరాన్ వాళ్ళు న్యూట్రల్ చేద్దాం అనుకునే ప్రక్రియకు చైనా పెద్దగా సహకరించినట్టుగా మనకు కనిపించలేదు. చైనా చాలా ఫామ్గా ఉన్నది. ఫామ్గా ఉండేం కాబట్టి ట్రంప్ కొన్ని హెచ్చరికలు చేసి కూడా పంపించే సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు ఇమీడియట్గా ట్రంప్ పర్యటన చైనా అయిపోయిన తర్వాత పుతిన్ చైనాకు పోతా ఉన్నాడు. ఈ పుతిన్ చైనాకు పోయే పర్యటన అనేది అంతర్జాతీయ సంబంధాల్లో రాబోయే పరిణామాల్లో కీలకమైన ఘట్టంగా మిగలబోతా ఉన్నది. ఎందుకోసం అంటే చాలా క్లియర్గా, అంటే ఇతనికి ట్రంప్కు చాలా బలంగా అర్థమైన విషయం ఏంటంటే చైనా తను అనుకున్నంత ఈజీగా లేదు, చైనా అనేది కూడా చాలా స్ట్రాంగ్ పవర్ అన్నాడు. కాబట్టి తను చాలా నిజాయితీ కూడా చైనా మా సమగుజ్జి కొన్ని సందర్భాల్లో చైనా ఇట్లా ఉంది అట్లా ఉందని ప్రేజ్ చేసే సందర్భాల్లో మనకు కనిపించాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ పుతిన్ మళ్ళీ చైనాకు పోయి తన పాత సంబంధాలను పునరుద్ధరించుకునే క్రమంలో ట్రంప్ పోయిన తర్వాత ఏమన్నా వ్యాక్యూమ్స్ ఉంటే వాటిని సరిచేసే క్రమంలో వాళ్ళిద్దరు కనుక గట్టిగా నిలబడితే బహుశా ట్రంప్ మళ్ళీ ఇరాన్ మీద దాడి చేసే సాహసం చేసే అవకాశం ఉంటుంది అని అనుకోండి నేను. ఎందుకోసం అంటే ఇప్పుడు మళ్ళీ దాడి చేసింది అనుకోండి, సేమ్ పాత అంశాలే పునరావృతం అవుతాయి కదా. మళ్ళీ హార్మోన్ జలసైతే ఆగిపోతుంది, ఇప్పటికే ఆగిపోయింది, అది అట్లే కంటిన్యూ అవుతున్నది. కానీ ఇందులో విపరీతంగా నష్టపోయే దేశాలు ఏవైతున్నాయో యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే ఖతర్కు సంబంధించిన గ్యాస్కి సంబంధించిన దాన్ని ఏం చేయాలో అర్థం కాక గాల్లో కాల్చిన సందర్భాలు, గాల్లోనే గ్యాస్ తీసుకొని పోయి ఎక్కడిదక్కడ దాన్ని ధ్వంసం చేసిన సందర్భాలు కనబడతాం. యుఏఈ అనేది ఏదైతే తన ఇంతవరకు అంటే మొత్తం టోటల్ ఎకనామిక్ అంశాలకు సంబంధించిన సెంటర్గా మారిపోయిందో దాని నుంచి అది దూరం అయిపోయింది. ఇప్పుడు అందుకోసం సహజంగా అరబ్ దేశాలు ఏవైతున్నాయో ఇరాన్ సస్టైన్ అయింది. అంటే ఇప్పుడు ఇరాన్ ఎంత నష్టపోవాలో అంత నష్టపోయింది, ఎంత ప్రతిఘటించాలో అంత ప్రతిఘటించింది. కాబట్టి రాబోయే పరిణామాలు ఎట్లా ఉన్నా కూడా ఇరాన్ అదే స్టాండ్లో ఉంటారు. కానీ ట్రంప్ చెప్పినట్టుగా ఇరాన్ తీసుకుపోయి నేను మధ్య ఇది మనం మళ్ళీ స్టోరేజ్కి తీసుకుపోతాను, రాత్రియుగంలో తీసుకుపోతాననే స్టేట్మెంట్ ఏదైతే అది సాధ్యం కాదనే విషయం మనకు దాదాపుగా 40 రోజుల వారంలో మనకు క్లియర్ కనబడుతుంది కదా. కాబట్టి ఇరాన్ మళ్ళీ తన పెద్దాడి చేస్తుంది, ఇంకా గెయిన్ చేసుకుంటుంది, స్ట్రాంగ్ అవుతుంది. ఇరాన్లో ప్రతి ఒక్కరు వచ్చి వియత్నాం లెవెల్లో యుద్ధం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇరాన్ను పూర్తిగా జయించడం అమెరికా సాధ్యం కాదు. అదే నేపథ్యంలో ఇరాన్ మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ అదే ఖతర్ మీద, అదే యుఏఈ మీద, అదే సౌదీ అరేబియా మీద, ఇక అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడ అమెరికా సహకరించాలి దాడులు కూడా సాగుతాడు. దీంతో ఏమైందంటే ఎవరైతే ఆయిల్ ఆధారిత ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయిన దేశాలు, భారతదేశం అనే దేశాలు మరింత మన ఆర్థిక సంక్షోభం జట్లమే అవకాశం ఉంటుంది. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయితే, అంటే యుద్ధం కనుక మళ్ళీ పాత కోణంలో స్టార్ట్ అయితే నష్టపోయిన ఇరాన్ మరింత నష్టపోతుంది కావచ్చు. కానీ సస్టైన్ కావాల్సిన భారతదేశం లాంటి ఎకానమీస్ ఏవైతున్నాయో ఇవి చాలా ఇబ్బందుల్లో ఉంటాయి. ఒకసారి చాలా క్లియర్గా ఇప్పుడు మనం భారతదేశ విషయానికి వచ్చినప్పుడు ఇరాన్ నేషన్ ఫస్ట్, అమెరికా నేషన్ ఫస్ట్ అనే నిదానంలో వాళ్ళు స్ట్రాంగ్గానే ఉన్నారు. ఎందుకంటే ఏ దేశం యొక్క ఫారిన్ పాలసీ అయినా కూడా నేషనల్ ఇంట్రెస్ట్ ప్రకారమే కొనసాగుతూ ఉంటాం. కానీ భారతదేశ విషయానికి వచ్చినప్పుడు మన నేషనల్ ఇంట్రెస్ట్ మనం ప్రధాన అంశంగా తీసుకోలేదు. మన నేషనల్ ఇంట్రెస్ట్ కన్నా అమెరికా ఇంపోజ్ చేసే విధానాలను అమలు పరచడంలో మనం కీలకంగా మారిపోయినాం. చివరికి ఏమైపోయింది, మన చైనాతో సంబంధాల విషయంలో మనం వెనుకబడిపోయినాం. దాన్ని ట్రంప్ మనం ఎన్క్యాచ్ చేసుకున్నాడు. మనం హానెస్ట్గా మాట్లాడుకుంటుంటే ఇప్పుడు చైనా ఏం మనతో ఉండలే కదా. ట్రంప్తో పోవడానికి ఇరాన్ తోటి అంత బలంగా ఉన్నా కూడా ట్రంప్ రాగానే ట్రంప్ వెల్కమ్ చేసింది. నిజంగా ఇరాన్కి చైనా సపోర్ట్ చేసిన విషయం ట్రంప్ తెలిసినా కూడా ట్రంప్ ఇంట్రెస్ట్ విషయానికి వచ్చేవారు ఏంటంటే నువ్వు ఆయిల్ కొనొద్దంటే ఆయిల్ కొనుక్కుంటూ ఉంటుంది, గ్యాస్ వద్దంటే గ్యాస్ వద్దంటివి, ధరలు పెంచుకుంటే ధరలు పెంచుతాయి, మీరు ఏం మాట్లాడకపోతే. కాబట్టి నేషనల్ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే ఫారిన్ పాలసీలో డామినేట్ గా ఉంటుందో ఆ డామినేట్సే ఒక దేశం యొక్క స్థిరత్వాన్ని, ఒక దేశానికి సంబంధించిన లెజిటిమసీని అంతర్జాతీయ సమాజంలో పెట్టే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ సౌదీ అరేబియా చేసేది కూడా ఏం లేదు. పాకిస్తాన్ బలమైన దేశం కూడా కాదు. కాబట్టి జస్ట్ దానికి ఏంటంటే పాకిస్తాన్ సస్టైన్ అయ్యడం కష్టంగా ఉంది కాబట్టి ఆ సౌదీ అరేబియా దగ్గర పెట్టి ఇంటర్నేషనల్ మేము బలంగా ఉన్నాం అనే విషయాన్ని అక్కడ ప్రజలు మొదలుపెట్టేవారు తప్ప దానికి అంతకుముందు వాళ్ళు సాధించేది వాళ్ళ ఉనికి కోసం మధ్యవర్తిత్వం ఏదో చేసి అడావుడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. నథింగ్ ఈస్ దే. వాళ్ళు వాళ్ళ ప్రజల్ని వాళ్ళ మీద తిరుగుబాటు చేయకుండా కాపాడుకునే ప్రయత్నాలు తప్ప పాకిస్తాన్ చేసేది ఏం లేదు. కానీ ఇదే పరిణామాలు కనుక కొనసాగితే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మనం మళ్ళొకసారి మనం రీకన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిన అవసరానికి నెట్టివేయబడుతున్న ఆందోళనలో కూడా మనం ముందు కనబడతాం. ఎస్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో కిషోర్ పొరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. కిషోర్ గారు నమస్కారం. కిషోర్ గారు, మనం చూస్తా ఉన్నాం ఒక రకమైన ప్రిపేర్డ్నెస్ యుద్ధానికి ఎటువైపు చూసినా
అమెరికా నుంచి, జర్మనీ నుంచి ఇజ్రాయెల్కి అమ్యునిషన్ పంపడం కానీ, లేకపోతే ఇరాన్లో పౌరులకే AK-47లు ఇచ్చి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు రోడ్ల మీద. టీవీ యాంకర్లు మాలాంటి వాళ్ళందరూ తుపాకులు పట్టుకుని ఎలా కాల్చాలో నేర్చుకుంటారు. ఇది కూడా చూపిస్తారు, లైవ్లో వస్తూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనకేమో AK-47 అంటే చాలా పెద్ద గన్ను, సాధారణ ప్రజలకి, మిలిటరీకి, పోలీసులకు కూడా అందుబాటులో ఉంటుంది. అక్కడ విచ్చలవిడిగా కలిష్నికోవు లేకపోతే AK-47 ఇస్తూ ఉన్న పరిస్థితి. అలాగే వీళ్ళిద్దరిని చంపితే 560 కోట్ల రూపాయలు మన కరెన్సీలో, అంటే 900 మిలియన్ యూరోలు అని చెప్పి ఒక వార్త. ట్రంప్ గారు 1 అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి నడుస్తూ ఉంది. ఇదంటారు ఇది మన చావుకు వచ్చినట్టు మీరు వారంలోనే 2 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేశారు. సరే, ప్రభుత్వం కావాలని పెంచిందా అన్నదాని కాదు, ఇబ్బందికరమైన పరిస్థితి, ప్రభుత్వానికి ఇబ్బంది, అది ప్రజలకు కూడా రేపొద్దున రిపుల్ ఎఫెక్టు, ఇన్ఫ్లేషన్, ఈ గొడవలన్నీ ఉంటాయి. ఏంటి మీకేమనిపిస్తుంది దానికి సంబంధించి ఇప్పుడు పరిస్థితులు? ఇంకొక మాట కూడా వచ్చింది. యాక్చువల్గా ఈ దేశాలు, కొన్ని దేశాలు, ఇందాక సంజయ్ గారు కూడా చెప్పారు, పాక్ వహిస్తున్న మధ్యవర్తం మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఇరాన్ ఫారిన్ మినిస్టర్ కానీ, లేకపోతే రష్యన్ ఫారిన్ మినిస్టర్ కూడా భారత్తో చెప్తున్నది ఏంటంటే ఇండియా షుడ్ టేక్ లీడ్. ఒక దీర్ఘకాలిక, దీనికి తాత్కాలికంగా వాయిదా వేయడానికి కదా పాకిస్తాన్ తంతాలు పడుతుంది, కానీ దాని గురించి అంటే మనం గతంలో కూడా చర్చించుకున్నాం. భారత్ నిజంగా ఎందుకు ఇలాంటి ఒక పాత్ర పోషించకూడదు? నమ్మకమైన అటు అమెరికాకి కానీ, ఇజ్రాయెల్కి కానీ, ఇరాన్కి కానీ మనకి శాశ్వత మంచి సంబంధాలు ఉన్నాయి కదా అన్న కోణంలో కూడా ఏం చెప్తారు? ముందుగా కట్టారి గారు మీకు, అట్లాగే సంజయ్ గారికి, రియాజ్ గారికి, మన HM TV ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సార్, ఇప్పుడు ముందు అసలు ఈరోజు ఫిబ్రవరి 28న ఇజ్రాయిల్, అమెరికా వర్సెస్ ఇరాన్ 3 దేశాలు. అది ఒక నెల రోజులు గడిచేసరికి ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్, అమెరికా, సౌదీ అరేబియా, ఖతార్, UAE, కువైట్, ఇట్లా మొత్తము, అంటే అమెరికా ఎయిర్ బేస్లో ఉన్న అన్ని చోట్లకి వెళ్ళిపోయింది. అన్ని చోట్ల దాదాపు సున్నీ దేశాలన్నీ ఒకవైపు, షియా దేశమైన ఇరాన్ ఒక్కటి అకేలా అయిపోయింది. అయితే ఈ సున్నీ దేశాలన్నీ కూడా అమెరికా, ఇజ్రాయెల్ వైపు అన్నది. మీకు ఒక్క సున్నీ దేశం ఇందులో మిగిలిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ వదిలేయండి. సరే, వారికి వాళ్ళ దాంట్లోనే ఆర్మీ అని కానీ, ఎయిర్ ఫోర్స్ అని కానీ, నేవీ అనే కానీ, వాళ్ళకి అసలు నేవీ ఉండే అవకాశం కూడా లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఈ సున్నీ దేశాల జట్టులో కలిసిపోయింది. అంటే అమెరికా, ఇజ్రాయెల్తో పాకిస్తాన్ కూడా ఇండైరెక్ట్గా కలిసిపోయింది. ఇప్పుడు ఒకే ఒక్కరు ఎవరు విలన్ ఈ మొత్తం సినిమాలో అంటే బహ్రెయిన్, ఖతార్, ఇట్లాంటివన్నీ అన్నీ కలిసిపోయాయి. పాకిస్తాన్ కూడా ఇప్పుడు వెళ్ళి వాళ్ళ సంఖ్యనే ఇది జాయిన్ అయిపోయింది. ఒకే ఒక విలన్ ఎవరు వీళ్ళందరికీ అని అంటే ఇరాన్ అన్న సిచ్యువేషన్ వచ్చింది. సో ఇది ఈ రోజున్న పరిస్థితుల్లో మనం క్లియర్గా తెలుసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాకి మధ్యలో మళ్ళీ అదొక చిన్న పోటీలాగా అనిపిస్తుందని చెప్పి జనాలు మాట్లాడుతున్నారు. ఓకే, అవి రెండు ఈ కూటమి మొత్తంలో కూడా చిన్నగా మీకేమవుతుందంటే సబ్ కూటములు ఏర్పడిపోయాయి. అంటే మళ్ళీ కూటమి లోపల కూటములు. ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది, సౌదీ అరేబియాతో పాటు ఇప్పుడు పాకిస్తాన్ అంటున్నారు. దాని తర్వాత మళ్ళీ UAE కొంచెం ఇండిపెండెంట్గా స్టాండ్ అయ్యి ఉంది. ఇప్పుడు సౌదీ అరేబియా మళ్ళీ ఉన్నదేమో అమెరికా సేఫ్ గార్డ్స్లోనే ఉంది. సో మొత్తం మీద ఇప్పుడు పాకిస్తాన్ సౌదీ అరేబియాతో జాయిన్ అవడంతో మీరు పేపర్లలో చూసే ఉంటారు, వాళ్ళు 8,000 మందిని ట్రూప్స్ని పంపించిన ఎక్విప్మెంట్ అంతా కూడా చైనీస్ ఎక్విప్మెంట్. సో ఇప్పుడు చైనా కూడా మరి అమెరికాతో కలిసి ఇరాన్ మీద యుద్ధం ప్రకటిస్తోందా? ఎందుకు అని అంటే ఇండైరెక్ట్ గా, వాళ్ళు డైరెక్ట్ గా కనపడాల్సిన అవసరం లేదు. ముచ్చట్లు చెప్పుకొని వచ్చారు కదా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు F-16s ఉన్నాయండి పాకిస్తాన్ దగ్గర. అదే F-16s నేను తీసుకుని పోయి ఇంకెక్కడో అమెరికా ఇంట్రెస్ట్కి అగెయిన్స్ట్గా నేను ఎక్కడైనా ఫైట్ చేస్తాను అంటే మీకు ఆ హక్కు లేదు, లైసెన్స్ లేదు అని చెప్పి మాట్లాడగలిగే ఇది ఉంది, చొరవ అమెరికాకు ఉంది. మరి ఇప్పుడు చైనా కూడా మన ఇద్దరం కలిసి డెవలప్ చేసిన ఎక్విప్మెంట్ ఇది అని బయటికి చూపడానికి అది చైనాది అనుకోండి, చైనా డెవలప్మెంట్ అనుకోండి. కాకపోతే ఆ ఎక్విప్మెంట్ మీరు ఈ యుద్ధంలో ఒక సైడ్ కాకపోతే ఇంకో సైడ్ ఉండడానికి వీల్లేదు, అమెరికాకు మాకు సరిగ్గా పడదు అన్న టైప్లో ఏం లేదు. చైనా కూడా ఇప్పుడు అమెరికా ఇండైరెక్ట్గా అమెరికా సైడే చైనా పాకిస్తాన్ ద్వారా ఇండైరెక్ట్గా అమెరికా ఇజ్రాయెల్ వైపే ఉన్నట్టుగా ఉంది. సౌదీ అరేబియా పాకిస్తాన్ ఇండైరెక్ట్గా అమెరికా ఇజ్రాయెల్ తోటే ఉన్నాయి, డైరెక్ట్గానే ఉన్నాయి యాక్చువల్లీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. సో మొత్తం మీద మీరు చూస్తే మరి ట్రంప్ గారు ఉన్నారు. సరే, నేను అనేది ఏంటంటే మరి పాలిటిక్స్ సంజయ్ గారు అయితే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారని ఐఎమ్ హోపింగ్ ఇట్. ఇప్పుడు ఆఖరికి చూస్తే మరి ట్రంప్ కోalitionలోకే మొత్తం వచ్చి జాయిన్ అయిపోయారండి. పాకిస్తాన్, చైనా,
మొత్తం వచ్చి జాయిన్ అయిపోయారు. తుర్కీయే మొత్తం. అసలు ఎవరు బయట ఉన్నారు అని అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వరకు లేదు. ఇంతకుముందు ఏదో నేను దారిలో వింటూ ఉండే సంజయ్ గారు ఏదో ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ట్రంప్ అట్లా బొమ్మ పెట్టాడు. చూస్తుంటే మరి ఇది ఏమనుకోవాలి? ట్రంప్ గారు అట్లాంటి మ్యాప్ రిలీజ్ చేశారంటే రేపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ఏమన్నా ఉందనుకోండి ఇరాన్ మీదకి, ఇక అసలు మైండ్ బాగ్లింగ్ అంటారు చూసారా. అసలు మనం ఊహించింది ఏంటి? ఇది ట్రంప్ ఐసోలేట్ అయిపోతున్నాడు అన్న సమయంలో, అమెరికా ఐసోలేట్ అయిపోతుంది అని అనుకుంటున్న తరుణంలో అసలు మొత్తం అందరూ కలిసి వచ్చి మరి ఇరాన్ మీద, మరి దీనికి కూడా నమ్మశక్యంగా లేదేమో అని అనుకుంటే, లేదండి ఇది నమ్మశక్యంగా లేదు అని అనుకుంటే, మీరు చెప్పారు ఇంతకుముందు మన దేశంలో కూడా ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరగడం గురించి. చైనాలో మనకన్నా 25% ఎప్పటి నుంచో పెరిగాయి. వాళ్ళు 20-25% పెట్రోల్ డీజిల్. ఎవరి బాధ మన బాధ మంది అక్కడ లేదు, అందరి బాధ. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏముంటది అంటే ఆ బాధ అందరిది కలిపి సాల్వ్ చేయగలిగితే, లేకపోతే రష్యన్స్కి ఏం పని అండి వచ్చి ఇండియా లాంటి, అంటే నేను ఉట్టిగా అంటున్నాను, ఇండియా లాంటి దేశం మధ్యవర్తి వహించగలిగే సత్తా ఉన్నది, కాస్త ఆ క్రెడిబిలిటీ ఉన్న దేశం ఒకటే ఇండియానే మిగిలింది అని వారు ఎందుకు అంటున్నారంటే, ఈ పెయిన్ ప్రపంచంలో అన్ని దేశాలకి ఇంక్లూడింగ్ అమెరికా అండ్ యుఏఈ ఆల్సో. యుఏఈకి వాళ్ళకి రిఫైనరీ కెపాసిటీ లేనట్లుంది. వాళ్ళ దగ్గర పెట్రోల్ ఉన్నా డీజిల్ ఉన్నా క్రూడ్ ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి ఇంపోర్ట్ చేసి మళ్ళీ వాడుకోవాలన్న పరిస్థితి ఉంటే వాళ్ళకు కూడా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కరెక్టే సార్. ప్రపంచం మొత్తము ఇరాన్ మీదికి ప్రపంచం మొత్తము ఒక సైడ్ అయిపోయిందేమో అని అనిపిస్తోందండి. ఎందుకంటే ఇరాన్ వల్లనే ఆ హోర్ముజ్ జలసంధి వాళ్ళు బ్లాక్ చేయడం వల్లనే మనందరం కష్టాల్లోకి పడ్డాము. ఇప్పుడు పెయిన్ ఉంటది కదా, హర్మూజ్ బ్లాక్ చేయడానికి కారణం కూడా ఆలోచించట్లే ఎవరైతే. వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు సార్? ఎవరెందుకు ఆలోచిస్తారు? ఇప్పుడు మీరే ఇప్పుడు అన్నారు, ఒక నిమిషం ముందు బంగ్లాదేశ్ లో వాళ్ళు చస్తే మనకేంది, శ్రీలంకలో చస్తే ఏంది, పాకిస్తాన్ లో చస్తే ఏంది, వాళ్ళకి 2 అయితే ఏంది, 3 అయితే ఏంది, పెట్రోల్ మనది మనం చూసుకుందామని మీరే అంటారు కదా. ఇప్పుడు హోర్ముజ్ ఆపింది ఇరాన్ అని అందరికీ తెలుసు. ఇక దాన్ని ఎందుకు ఆపాడు, ఎవడికి ఇచ్చితే లేకపోతే ఇది పెడితే ఆపాడు, ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారు సార్? మనకు పెయిన్ అవుతోంది. మనకు పెయిన్ అవుతున్నప్పుడు మన నౌకలు అయితే అక్కడి నుంచి ఇంటర్నేషనల్ వాటర్స్. మీకు ఇంకొక విషయం చెప్తాను. చైనా సౌత్ చైనా సీలో ఫ్రీడమ్ ఆఫ్ ఆపరేషన్స్, ఇంటర్నేషనల్ వాటర్స్ ఓపెన్ గా ఉండాలి. దీని మీదే కదా అంత గొడవ అంతా కూడా. సౌత్ చైనా సీ మొత్తం కూడా ఆ చైనా ఈ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ప్రకారము ఫ్రీడమ్ ఆఫ్ సీస్ ని ఆనర్ చేయట్లేదు అనే కదా మొత్తం ఫైట్ అంతా. అదే సేమ్ ఇప్పుడు ఇరాన్ చేస్తోంది. ఇరాన్ యాక్చువల్లీ చైనా చేస్తున్న దాని వల్ల ప్రపంచం మొత్తం ఎవడు హట్ కాలేదు, కానీ ఇరాన్ మాత్రము దీనివల్ల మొత్తం ప్రపంచం హర్ట్ అవుతుందండి. అందరికీ రేట్లు పెరిగిపోయాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతోంది, రేపు రిసెషన్ ఏమన్నా వస్తుందా అన్న టైప్ లో ఆర్థిక వ్యవస్థలు ఎక్కడికక్కడ కొంచెము పెయిన్ఫుల్ తయారయ్యాయి. మన పరిస్థితే ఇట్లా ఉంది. మనం కొంచెం ప్రపంచంలో అన్ని దేశాల కన్నా అతి తక్కువ పెరుగుదల చూసాం మనం ఇప్పటికీ. అప్పటికే మనము ఇట్లా మాట్లాడుతున్నాము. పాప మా బంగ్లాదేశీల పరిస్థితి ఏంటి, ఆ శ్రీలంక పరిస్థితి ఏంటి, ఆ పాకిస్తానీల పరిస్థితి ఏంటి, ఆ మ్యాన్మరీస్ పరిస్థితి, మన గురించి మనం ఆలోచించాలి అని అంటే, అందుకే మన గురించి మనం ఆలోచించుకుని ఇదంతా లాస్ట్ కి ఫస్ట్ లో ఏమన్నారంటే, చాలా మంది మనం ఇరాన్ తో అసలు సింపతి ప్రకటించాల్సింది డైరెక్ట్ గా ఓపెన్ గానే అని చెప్పి అన్నవాళ్ళు. ఒక సార్వభౌమ దేశ అధ్యక్షుడిని చంపితే చెప్పలేదు. ఆ రోజు ఈవెన్ చైనా కూడా మాట్లాడలేదు, కానీ నేను ఒక్క విషయం మాట్లాడతాను. ఈ రోజు పాకిస్తాన్ సౌదీ అరేబియాతో జాయిన్ అయింది చేయబట్టి నేను నిజంగా చెప్తున్నాను సార్, నిన్నటి వరకు ఇరాన్ పాటలు పాడిన మన దేశీయులు కూడా అమెరికా పాటలు అంటే మన దేశంలో ఉండేవాళ్ళు కూడా, మన దేశీయులు అని చెప్పి నేను అనలేను, కానీ వాళ్ళ మనసులో ఏ దేశం ఉందో. కానీ ఈ రోజు పాకిస్తాన్ వెళ్ళి సౌదీ అరేబియా జాయిన్ అయింది చేయబట్టి వాళ్ళు యాంటీ ఇరాన్ అవడం మొదలు పెడతారు. రేపు చూద్దాం. ఓకే సంజయ్ గారు, ఈ ఎవరు యాంటీ ఇరాన్ అవుతారు, ఎవరు ప్రో ఇరాన్ అవుతారు కాదు, చెప్తున్నాను వాళ్ళ రాగాలు మారుస్తారు. మన చర్చ పాకిస్తాన్ కోసం భారతదేశంలో ఉన్న వర్గాలు ఉన్నాయని నేను అనుకోను, కానీ ఒక పాయింట్ చెప్పండి సంజయ్ గారు. మిగతా విషయాలు అసలు ఏంటి, ఈ ఒప్పందం ఎందుకు కుదరట్లేదు డిబేట్. సంజయ్ గారు, అంటే ఇరాన్ కంటిన్యూగా చర్చలకే ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఒక 14 డిమాండ్స్ పెట్టారంటున్నారు. కీలకంగా వాళ్ళు కోరుకుంటున్నారు. సరే అమెరికా అయితే ఈ రెండింటి మీద వాస్తవంగా 2 కూడా కాదు, హర్మూజ్ని యుద్ధం తర్వాతే హర్మూజ్ మూతపడింది. ఈ ఎన్రిచ్డ్ యురేనియందే అమెరికాకి సంబంధించి కీలకమైన అంశం. బట్ ఇరాన్ కోరుతను అనేక ఉన్నాయి. ఈ విదేశాల్లో స్టక్అప్ అయిపోయినటువంటి నిధుల్ని రిలీజ్ చేయాలి, అలాగే ఒక భారీ ప్యాకేజ్ కాంపెన్సేషన్ కింద ఇవ్వాలి. ఇలాంటి కొన్ని అంశాలు వాళ్ళు చర్చకి పెట్టారు. మొత్తం 14 అంశాలు అని చెప్తా ఉన్నారు. ఎందుకు అది మూవ్ కావట్లేదా? ఇప్పుడు ఇవాళ జరగాల్సిన యుద్ధం వాయిదా పట్టడంలో కొంత
గల్ఫ్ దేశాలతో పాటు పాకిస్తాన్ రోల్ కూడా ఉంది ట్రంప్ గారిని ఒప్పించడం అని చెప్తున్నారు. కానీ బట్ ఈ డిమాండ్ సంబంధించి అసలు ప్రోగ్రెస్ ఏంటి, మీకేమనిపిస్తుంది? సంజయ్ గారు మ్యూట్లో ఉంటున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. అలాగే కిషోర్ గారు 2-3 ప్రశ్నలు లేవనెత్తారు. చైనాతో సహా ఈ దేశాలన్నీ అమెరికా వైపు వెళ్ళిపోతున్నాయా, పాకిస్తాను ఇవన్నీ కూడా మొత్తం గల్ఫ్ అంతా కూడా అన్న కోణంలో ఒక ప్రశ్న రైజ్ చేశారు. దానికి కూడా మీ అంచనా ఏంటి? ఫస్ట్ చైనా విషయానికి వస్తే అండి, మొన్న ట్రంప్ చైనాకి వెళ్ళినప్పుడు చైనా వైఖరి కనుక చూసినట్టయితే, అంటే వాళ్ళ న్యూస్ పేపర్స్, వాళ్ళ అఫీషియల్ పబ్లికేషన్స్ అవి చూసినట్టయితే కనుక మనకు కనపడుతోంది ఏంటంటే వాళ్ళు ఇరాన్ మీద పెద్దగా ఎంఫసిస్ చేయలేదండి. చైనాస్ వాళ్ళు డిస్కషన్స్ లో అమెరికన్స్ తో ఒకటి అమెరికా చైనా సంబంధాలు ఎలా ఉండాలన్న దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. తర్వాత టైవాన్ మీద ఫోకస్ చేయడం జరిగింది. టైవాన్ విషయానికి వచ్చేసరికి ఇప్పటిదాకా అమెరికా వైఖరి ఎలా ఉండేదంటే టైవాన్ మీద మేము టైవాన్ ఇండిపెండెన్స్ ని సపోర్ట్ చేయట్లేదు, అలా అని చైనా యూనిలాటరల్ గా ఎటువంటి చర్యలు తీసుకోకూడదు అని చెప్పేదండి. ఇప్పుడు ఇరాన్ విషయంలో అమెరికా ఇండైరెక్ట్ గా చైనా అని చెప్తోంది కాబట్టి, ఏమని మీరు ఇరాన్ కి సపోర్ట్ ఇవ్వకండి, ఇరాన్ కి ఇది చేయకండి అది చేయకండి అని చెప్తోంది కాబట్టి, అటువంటి తరుణంలో ఇరాన్ ని ఒక పావుగా వాడుకుని తైవాన్ విషయంలో కాస్త అమెరికా పాత్ర తగ్గించే ప్రయత్నం చైనా చేసిందండి. చైనా డిమాండ్స్ ఏంటి ఈ విషయంలో? ఒకటి, ఆర్మ్స్ ఎమ్యునిషన్స్ మీరు ఏవైతే ఇస్తున్నారో అవి చాలా డేంజరస్ అని చెప్పడం జరిగింది. 2, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పటిదాకా మీరు టైవాన్ కి ఇండిపెండెన్స్ ని గురించి చెప్పేప్పుడు సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు, కానీ యు ఆర్ నాట్ అపోజ్డ్ టు టైవనీస్ ఇండిపెండెన్స్. మీరు ఓపెన్ గా ప్రత్యక్షంగా టైవాన్ ఇండిపెండెన్స్ ని అపోజ్ చేయమని కోరటం జరిగిందండి. 3 చాలా ముఖ్యమైనది, రెటారికల్ అంటే కేవలం స్పీచ్ లాగా మాట్లాడినప్పటికీ అమెరికా చైనా ఒకవేళ యుద్ధానికి వెళ్తే టైవాన్ మీద వెళ్ళొచ్చని షీ జిన్పింగ్ చెప్పడం జరిగింది. అంటే అమెరికా వైఖరి గల్ఫ్ లో ఎలా ఉందో దాని మీద కాదు, టైవాన్ మీద చెప్తున్నారండి. సో ఈ 3 అంశాలు తీసుకుంటే చాలా మంది నిపుణులు అడుగుతోంది ఏంటంటే ఇరాన్ ని ఒక పావుగా వాడుకుని తనకు కావాల్సింది టైవాన్ లో కానివ్వండి, అటు ఈస్ట్ ఏషియాలో కానివ్వండి చైనా ఏమన్నా చేస్తోంది అన్న అనుమానాలు వస్తున్నాయని చాలా మంది చెప్తున్నారు. అది కేవలం అమెరికన్ వాళ్లే కాదండి, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కానివ్వండి మిగతా వాళ్ళు కానీ చూడటం జరుగుతోంది. ఒకవేళ అమెరికా నిజంగా అటువంటి ఒప్పందానికి వస్తే మా పరిస్థితి ఏంటి అని జపాన్ కానీ మిగతా వాళ్ళు కానీ చూడటం జరుగుతుంది. సో కాబట్టి చైనా వైఖరి ఏదైతే ఉందో దాని వల్ల కూడా ఇరాన్ కూడా కొద్దిగా ఆలోచించాలి, నిజంగా చైనా మనకి మద్దతు ఇస్తుందా లాంగ్ టర్మ్ లో అన్నది. తర్వాత పీస్ టాక్స్ ఎందుకు సక్సీడ్ అవ్వట్లేదు అంటే పలు కారణాలు ఉన్నాయండి. ఒకటి, ఇరాన్ లో అసలు నాయకత్వం వహిస్తోంది ఎవరు? అటు ఐఆర్జీసీ ఉంది, ఇటు క్లరికల్ వీళ్ళు ఉన్నారు, ముస్లిం మత పెద్దలు ఉన్నారు, లేదా మిలిటరీ విడిగా ఉంటుంది ఐఆర్జీసీ నుంచి. అక్కడ ఎవరు వహిస్తున్నారు దీనికి నాయకత్వం? కాబట్టి చర్చల్లో ఒక ప్రపోజల్ పంపిస్తే ఎవరు ఒప్పుకుంటున్నారు ఎవరు ఒప్పుకోవట్లేదు అన్న దాని మీద అనుమానాలు ఉన్నాయి, కాబట్టి టైం తీసుకుంటుందని చెప్పడం జరిగిందండి. మరో పక్కన చూస్తే అమెరికాలో కూడా కొద్దిగా డివిజన్స్ ఉన్నాయండి. ఇప్పుడు జేడీ వ్యాన్స్ తీసుకుంటే కనుక యుద్ధం ఎలాగో అలా ఆపాలని చూస్తున్నారు. మార్కో రూబియో అటువంటి టీం తీసుకుంటే కనుక ఇంత దూరం వచ్చాం, ఇంత దెబ్బ తీసాం, ఇంకో దెబ్బ వేస్తే కనుక యుద్ధం గెలుస్తాం అన్నది ఉంది. తర్వాత గెలుపుకి దగ్గరగా ఉన్నామని అటు ఇరాన్ ఇటు అమెరికా భావిస్తున్నాయండి, ఇద్దరు భావిస్తున్నారు. ఎందుకంటే స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ జలసంధి మీద పట్టు నాకుందని, ఆ పట్టు కనుక మనం తీసేయగలిగితే ఇంకైపోయింది యుద్ధం అని అమెరికా. సో కాబట్టి గెలుస్తున్నాం అని దగ్గరగా ఉన్నాం కాబట్టి పీస్ టాక్స్ అవసరమా అని 2 వైపులా నడుస్తుందండి. తర్వాత మనకి తెలిసిందే డిస్ట్రెస్ చాలా ఉంది. ఇంతకు ముందు పీస్ టాక్స్ చాలా జరిగాయి కదా యుద్ధానికి ముందు, ఒమాన్ చేసింది, ఖటార్ చేసింది. కాబట్టి 2 వైపులా నమ్మకం లేదు ఒకవేళ దీని మీద సంతకం పెట్టినా అని. తర్వాత భారత్ మధ్యవర్తిత్వానికి వస్తే కనుక ట్రంప్ తరఫున ఏ దేశం ధైర్యంగా మధ్యవర్తిత్వం వహిస్తుంది చెప్పండి? అలా చేసే అంటే ఒకవేళ భారతదేశం మధ్యవర్తిత్వానికి వహించడానికి ఒప్పుకున్నా అనలిస్టులుగా మనం భయం ఉంటుందా ఉండదా? మనకి ఉంటుంది కదా. సో కాబట్టి కొద్దిగా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అట్లాగే నేనైతే మీరు చైనా గురించి చెప్పారు కదా, అంటే ప్రపంచంలో ఒక చైనా అని కాదు సంజయ్ గారు, ఏ దేశమైనా ఒక అపరిచితుల్లాగా రకరకాల రూపాలు రకరకాల వేషాలు ఉంటున్నాయి. ఆబ్వియస్లీ వాళ్ళ స్థానికంగా వాళ్ళ ప్రయోజనమే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది.
చైనాకి తైవాన్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ, అంతే కదా. మిగతా అన్ని దానికి జియోగ్రఫికల్గా అది చాలా కీలకమైనది. సో ఇరాన్ని పోగొట్టుకొని ఆ ప్రయత్నం చేస్తే అట్లని ఇరాన్కి సాయం చేయకుండా ఉంటుందా, లేకపోతే అమెరికా ప్రపంచంలో అమెరికా ఆధిపత్యానికి చైనా కూడా దాసం ఉంటుందని మనం అనుకోగలుగుతామా? దాసోహం అన్నది కాదండి, పరిస్థితులు బట్టి వ్యవహరించడం. నేను చైనాను తప్పు పట్టట్లేదు. యాక్చువల్లీ చూస్తే చైనా యుద్ధ నీతి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చాలా రిఫైన్డ్ సాఫిస్టికేటెడ్ యుద్ధ నీతి అండి. మనం డిసగ్రీ చేయొచ్చు దాంతో. మీరు చూడండి, చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఫస్ట్ లో రష్యన్ హెల్ప్ తీసుకుని దాదాపు 5,000 రష్యన్ టెక్నీషియన్స్ చైనాలో పనిచేశారండి. తర్వాత రష్యాతో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిన తర్వాత వాళ్ళని వెనక్కి పంపించేసిందండి. తర్వాత డెంగ్ జియోపింగ్ వచ్చినప్పుడు పాశ్చాత్య దేశాలకు దగ్గరగా వెళ్ళిందండి, అమెరికాతో సత్సంబంధాలు పెంచుకుందండి. అప్పుడు డెంగ్ జియోపింగ్ ఏమన్నారంటే హైడ్ యువర్ స్ట్రెంగ్త్ బైడ్ యువర్ టైం అన్నారండి. అంటే మనకున్న శక్తి సామర్థ్యాన్ని మనం దాచుకోవాలి, మనకి అవకాశం వచ్చినప్పుడు వాటిని చూపించాలి అని చెప్పడం జరిగింది. షీ జిన్పింగ్ వచ్చి ఈ మధ్య కాలంలో దాన్ని మార్చారు అని చెప్పడం జరుగుతుందండి. సో ఒకటి చైనా చూడాల్సింది ఏంటంటే తన శక్తి సామర్థ్యాలు తనకి ఏం కావాలి అన్న దాని మీద చాలా క్లియర్ గా ఉందండి ఎప్పటి నుంచో. అండ్ ఇప్పుడు ఇరాన్ ఏదన్నా నేర్చుకోవాలి అంటే సరే భారత్ సంగతి వదిలేయండి, మనం వాదించుకుంటారు మనం అంతా. చాలా చైనా నుంచి అన్నా చూసి నేర్చుకోవచ్చండి. ఒక చిన్న దేశంగా, ఆర్థికంగా చిన్న దేశంగా ఉన్నప్పుడు అమెరికాతో చైనా ఎలా వ్యవహరించింది, డైరెక్ట్ గా యుద్ధానికి దిగిందా, ఇరాన్ లో లాగా స్కూల్స్ లో పిల్లలకి డెత్ టు అమెరికా అని నేర్పించారా, చైనాలో నేర్పించలేదు. అలానే చైనీస్ అమెరికన్ లీడర్స్ ని చంపేయాలి అని ఫాత్వాలు ఇష్యూ చేశారా, చేయలేదు కదా. సో ఒక చిన్న దేశం ఒక పెద్ద దేశంతో తలబడుతున్నప్పుడు అనుసరించాల్సిన విధానం ఏదైతే ఉందో కొంతవరకు చైనా నుంచి చూసన్నా ఇరాన్ నేర్చుకోవచ్చు. అంటే అలా అని ఇరాన్ తప్పు అనట్లేదు, చైనా తప్పు కరెక్ట్ అనట్లేదు. యుద్ధ నీతిలో నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. తనకు కావాల్సింది తను చూసుకుంటోంది. చైనీస్ ఫారెన్ పాలసీ లాంగ్ ట్రాజెక్టరీ తీసుకుంటే మనం చైనా వైఖరి ఇరాన్ మీద చూసినట్టయితే అందులో సర్ప్రైజ్ ఏం లేదండి. ఎప్పటి నుంచో చాలా అంశాల మీద చైనా ఇలానే వ్యవహరిస్తుంది, తన సొంత కెపాసిటీస్ కేపబిలిటీస్ మీద ఫోకస్ చేస్తుంది. ఒక పాయింట్ సంజయ్ గారు చెప్పిన దానికి మనం ఇప్పుడు చైనా, రష్యా, అమెరికా ఇవన్నీ చూసాము. అంతెందుకండి, పంచశీల్ అనుకుంటేనే హిందీ చీనీ బాయ్ బాయ్ అనుకుంటేనే 1962 వార్ చేశారు కదా. పాపం గుండె తరుక్కుపోయి వారి ఆయుష్ కూడా తగ్గిపోయింది నెహ్రూ గారిది. అంటే ఆ లాస్ వల్లనే కదా. సో చైనాని ఎప్పుడూ కూడా వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, గ్యారంటీగా అట్లాగే ఉంటది వాళ్ళ పద్ధతి అని చెప్పి మనము అది కాన్స్టెంట్ గా మీ క్యాలిక్యులేషన్స్ లో అదే విధంగా వాళ్ళు ఒక్కలే కదా సార్, అందరూ అలాగే ఉన్నారు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వారు అంటున్నాను, మీరు అందరూ ఫీల్ అవ్వచ్చు. చైనా అనగానే మీరు ఏమంటే డిఫెన్స్ లోకి వస్తారు, ఇండియాకి అంత మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి మన ప్రయోజనాలు వదిలిపెట్టి కూడా మనం చేసాము కొన్ని పనులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ సీట్ మనకు కావాలంటే లేదు మా పెద్దను ఉన్నాడు చైనాకే ఇవ్వండి అని నెహ్రూ గారు చైనాను చూపించారు. ఒక్క నిమిషం, అంటే వారి ప్రయోజనాలు వారు అని మీరు అంటున్నారు కానీ అంత మరి అదే నిజమైన తెలివైతే మనం మూర్ఖంగా వ్యవహరించామనుకోవాలి. లేకపోతే నిజంగానే మరి అందరూ అట్లా ఉన్నప్పుడు మనం ఎందుకు అట్లా ఉండలేకపోయామో మనకు తెలియదు. కానీ ఎన్ని కారణాలు ఉన్నాయో, వాటికి ఏమన్నా ఎక్స్టర్నల్ కారణాలు ఏమన్నా ఉన్నాయో అది మనకు తెలియదు. కానీ బట్ చైనా మాత్రము ఎక్కడో ఎగ్జాంపుల్స్, అంటే అది గ్రేట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు సంజయ్ గారు, అది అనట్లేదు, మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అని అంటున్నారు చైనాతో. రైట్. రియాజుద్దీన్ గారు చెప్పండి, అంటే ఈ పరిస్థితి ఈ భారత్ పాత్ర పోషిస్తుందా లేదా, ట్రంప్ నమ్మి ఎవరన్నా అసలు చర్చలకు దిగుతారా, మన పరువు పోగొట్టుకుంటారు ఎందుకు అన్నది ఒక పాయింట్. ఎప్పుడు ఎట్లా ఉంటాడో అర్థం కాని వ్యక్తితో అసలు చర్చలకు మనకెందుకు వచ్చిన తలనొప్పి అనుకున్నా కూడా మిగతా అంశాలకు సంబంధించి ఇప్పుడు భారత్ ఎదుర్కొన్న, అంటే మన ప్రయోజనాలు రీచ్ అయినా మనం ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అన్న దానికి సంబంధించి ఏం చెప్తారు? శ్రీనివాసరావు గారు అబద్ధాలు చెప్పినా కూడా కొంచెం అతికినట్టు ఉండాలి. నెహ్రూ చనిపోయి 50 సంవత్సరాలైనా కూడా ఇంకా నెహ్రూను చాలా గొప్పగా ఇంకా చర్చలో తీసుకొచ్చిన మేధావులకు అందరికీ ధన్యవాదాలు చెప్తాం. మనం విషయం అది కాదు, స్పష్టత ఉండాలి. అంతర్జాతీయ రాజకీయాల్లో కనీస ప్రజ్ఞానం ఎవరున్నప్పుడు ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ చేయరు. ఫస్ట్ పేజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏం చెప్తా ఉంటాయంటే నేషనల్ ఇంట్రెస్ట్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియన్ టు మేక్ ఏ ఫారెన్ పాలసీ అని చెప్తా ఉంటారు. భారతదేశానికైనా ఏ దేశానికైనా కూడా నేషనల్ ఇంట్రెస్టే ప్రయారిటీ ఉంటుంది. ఈ రోజు ట్రంప్ అనేవాడు చైనా మీద ఎన్ని భీకర అరుపులు అరిపినా కూడా చైనాకి ఎందుకు పోయినాడంటే వాడి నేషనల్ ఇంట్రెస్ట్ లో
చైనాకు సంబంధించిన ఫారిన్ పాలసీ డ్యామేజ్ చేస్తున్నది కాబట్టి తన రక్షణ కోసం అక్కడ పోయినాడు. ఓకే. అట్లాగే ఇరాన్ కూడా చాలా స్పష్టంగా తన నేషనల్ ఇంట్రెస్ట్ కోసం నిలబడే సందర్భాన్ని మనం చూసాం. ఓకే. ఇప్పుడు అరబ్ దేశాలన్నీ ఒకవైపు పోయినాయి, అన్ని ఒట్టి అభూత కల్పనలు మనకు మనం సప్పట్లు కొట్టుకొని ఓహో ఆహా అనే ఇవి తప్ప వాస్తవాలు కావు. ఓకే. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎంటర్ అయిన తర్వాత మన అరబ్ దేశాలకు సంబంధించిన కాన్ఫ్లిక్ట్ ఇంకో రకంగా ఉంటుంది. ఓకే. అమెరికాకు సంబంధించిన ఫారిన్ పాలసీ ఎప్పుడు అరబ్ దేశాలకు సంబంధించిన వైఖరి ఒక రకంగా ఉంటుంది. ఇజ్రాయెల్ ఎంటర్ అయిన తర్వాత ఈజిప్ట్ కానీ, టర్కీ కానీ, సౌదీ అరేబియా కానీ మిగతా వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ ఇంకో రకంగా ఉంటాయి. ఓకే. ఓకే. అక్కడ పబ్లిక్ సపోర్ట్ పూర్తిగా ఇరాన్ సపోర్ట్ గా ఉంది మొత్తం వెస్ట్ ఏషియాలో ఓకే. ఇజ్రాయెల్ అగేన్స్ట్ గా. ఓకే. దాన్ని విస్మరించి మన ఫారిన్ పాలసీని వెతుక్కుంటే మనకు అంతర్జాతీయ రాజకీయాల మీద ఏమాత్రం అవగాహన లేదని మనం అనుకోవాలి. మనం ఓకే. ఇక్కడ స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీనివాసరావు గారు, మార్పులు ఏమలేవండి. అంటే ఇరాన్, ఇజ్రాయెల్, మనకి అమెరికా మధ్య జరిగిన పోరాటం తర్వాత వచ్చే మార్పులు ఏమీ లేవు. ఇప్పటికీ నేను చెప్తున్నాను, ఇరాన్ నుంచి ఎక్కువగా దిగుమతి ఆయిల్ క్రూడ్ మనం ఎక్కువగా దిగుమతి చేసుకున్న దేశం చైనాని. ఖచ్చితంగా తన ప్రయోజనాల కోసం ఇరాక్ సహకరించడం కంటిన్యూ చేస్తూ ఉంటుంది. అమెరికా కూడా సిద్ధంగా లేదు. వాళ్ళ గడ్డ మీదే ఒకప్పుడు మన గ్రేట్ లీడర్ ఇందిరాగాంధీ నిక్సన్ కి ఎట్లయితే వాళ్ళ గడ్డ మీద సమాధానం చెప్పిందో, చైనా కూడా అంతే ధైర్యంగా అమెరికాకు సమాధానం చెప్పింది ట్రంప్ కు. మా ప్రయోజనాలు మాకుంటాయి, దీంట్లో మీకు సంబంధించిన జోక్యం లేదు. ఇందిరాగాంధీ కూడా అక్కడ చెప్పొచ్చింది కదా, ఇక్కడ నోరు మూసుకొని ఇందిరాగాంధీ కూర్చోలేదు కదా ఇప్పుడు వాళ్ళు ఉన్నట్టుగా. వాస్తవాలను మనం ఎంత భయపెట్టినా కూడా వాస్తవాలు ఉంటాయి కదా. కాబట్టి చైనా తన జాతీయ ప్రయోజనాల కోసం ఇరాన్ తో ఉంటది, ఎందుకంటే ఇరాన్ నుంచి చైనాకు వేరే అవకాశం లేదు. రెండో అంశం ఏంటంటే పుతిన్కి సంబంధించిన విషయం, రష్యా విషయానికి సంబంధించిన విషయప్పుడు వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఉంది, తర్వాత భూతల సంబంధాలు ఉన్నాయి రష్యాకు ఇరాన్ మధ్య. ఒకవేళ రష్యా నిజంగా ఇరాన్ కు సపోర్ట్ చేయాలనుకుంటే భూతల నుంచి కూడా తన ఆర్మీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నిటిని సప్లై చేసే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఆ ఈక్వేషన్ మీద మార్పు రాలేదు. తక్షణ యుద్ధం జరిగిన కూడా పాత పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు చర్చ ఏంటంటే నిజంగా మళ్ళీ యుద్ధం అయితే ఆ యుద్ధాన్ని భారతదేశం లాంటి ఆయిల్ ఆధారిత దేశాలు ఏ రకంగా రిసీవ్ చేసుకోగలుగుతూ ఉంటాయి, సస్టైన్ క్రమంలో మనం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి దాని మీద నిజంగా మన ఫారిన్ పాలసీ వైపు చర్చించడం అనేది మన ముందున్న కర్తవ్యం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు బ్రిక్స్ కి సంబంధించిన సెప్టెంబర్ లో శిఖరాగ్ర సమావేశం ఉంది కాబట్టి దానికి ప్రైమరీ మీటింగ్ జరుగుతుంది. ఎంత అద్భుతం అంటే అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. ఇరాన్ ఉంది, సౌదీ అరేబియా ఉంది, అలాగే యెమెన్ అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నారు. కనీసం నెగోషియేషన్ కి సంబంధించిన ఇష్యూస్ మీద కొంత పరప్రదం ఉంటే మళ్ళీ మనం ఏదైతే గతంలో మనకు అవకాశాలు మిస్ అయినామో దాన్ని మనం రీగైన్ చేసుకునే అవకాశాలు కూడా మనకు ఉన్నాయి. ఇప్పుడు తక్షణమే మన జాతీయ ప్రయోజనాల రీత్యా కానీ, ప్రపంచ జాతీయ రీత్యా కానీ ఆ యుద్ధ వాతావరణం ఆపే ప్రయత్నం భారతదేశం పరంగా చేయాలి. ఈ దేశానికి సంబంధించిన ఫారిన్ పాలసీ. ఇంటర్నేషనల్ ఇరాన్ విషయానికి వస్తే ఏంటంటే ట్రంప్ తన వైఖరిలో పెద్దగా మార్పు ఏం కనిపించలేదు. ఇంకా యుద్ధం చేయాలనే కోరిక మీద అన్నాడు. ట్రంప్ కోరిక మీదకి వచ్చి అమెరికా ప్రజలు రోడ్ల మీద రావడానికి సిద్ధంగా ఉంటారు. ఇరాన్ ఆ చివరి వాడు బిగిలాగా యుద్ధం చేస్తూనే ఉంటామనే దాని మీద వాళ్ళు ఉన్నారు. వైఖరిలో పెద్ద తేడా లేదు సార్. కానీ అంతిమంగా ఏమైందంటే ప్రపంచ సంక్షోభాన్ని మరింత పెంచే కోణమే ఉన్నది. ఈ దీంట్లో పెద్ద విలన్ ఎవరైతే ట్రంపే. నిజానికి ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ మీద దురాక్రమణ చేస్తారు. అది ఎక్కడో ఉన్న అమెరికా ఇరాన్ మీద దురాక్రమణ చేయడమే కదా. వెనిజులాను దాడి చేసి మొత్తం ఆయిల్ తీసుకొని నేనే అమ్ముతాను వెనిజులా కొనుక్కోమని చెప్పి అధికారం అనేది అంతర్జాతీయ సమాజం, ఆధునిక సమాజం, హర్షించేదాకా సమాజమా? ఒక దేశాధ్యక్షుడు దాడి చేసి చంపితే మరో మిగతా దేశాలు మౌనంగా ఉండవు. ఆయన చిల్లర వ్యాపారానికి కూడా సిద్ధం. ఇరాన్ కనుక టోల్ మన ఇద్దరం కలిసి వసూలు చేసుకుందాం అంటే దానికి కూడా ఒప్పుకోవడానికి కూడా సిద్ధపడ్డట్టుగా ఇప్పుడు ఇరాన్ అనేది తన స్టాండ్ మీద ఇరాన్ నిజంగా అమెరికాకు లొంగిపోయినట్టు ఇక అమెరికా చెప్పినట్టు వింటేనో బహుశా యుద్ధం ఆగిపోయేది కావచ్చు ఎవరెవరు సరెండర్ అయితే. సరెండర్ సిద్ధంగా లేదు కదా వాళ్ళు. ఇంకా వాళ్ళ పార్లమెంట్ లో గన్ పట్టుకుని వాళ్ళ టీవీ స్టూడియోలో మీరు చెప్పినట్టుగా నేను అవసరం అయితే నేను దేనికైనా సిద్ధంగా ఉంటాను ప్రక్రియ. వాళ్ళు భూతల ఆర్మీ కూడా సిద్ధం చేసుకున్నారు. చివరిగా ఒక్క మనిషి మిగిలినా కూడా యుద్ధం చేస్తూ ఉంటున్నారు వాళ్ళు. మరి ఇట్లాంటి పరిస్థితులలో మనం ఈక్వేషన్స్ మారిన కోణంలో చర్చ చేయడం ఏదైతే ఉందో దానికి మన పరిష్కారం ఉండదు. ఈక్వేషన్స్ ఆర్ సేమ్. శాంతి కోసం ఏం చేద్దామనే విషయంలో భారతదేశం ఒక వైఖరి మీద చర్చించి ఈ సంక్షోభం నుంచి బయటపడే కోణంలో ఆలోచిస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడాలి. అదే సందర్భం మళ్ళీ ఒక ఉటంకించేది ఏంటంటే నేను ఇప్పుడు పుతిన్ చైనా పర్యటన ఏదైతుందో నెక్స్ట్ వీక్ లో అదొక కీలకమైన పరిణామాన్ని ఈ యుద్ధ విషయంలో చూపెట్టబోతుందని మనం ఆశిస్తాం. కిషోర్ గారు ఇందాక రియాజుద్దీన్ గారు చెప్పారు, మీరు అన్నట్టు ఈ దేశాలన్నీ అమెరికాతో సంబంధాల విషయంలో ఒకలాగా ఉంటాయి, ఇజ్రాయెల్ ఎంటర్ అయితే మళ్ళీ అక్కడ ఈక్వేషన్స్ అన్ని February 28కే ఇజ్రాయెల్ ఎంటర్ అయింది అనుకున్నాను సార్, ఇంకా అవ్వలేదా?
సంజయ్ గారు ఫిబ్రవరి 28కి ఇజ్రాయెల్ ఎంటర్ అవ్వలేదా అండి? ఓకే రైట్. నేనేమన్నా అభూత కల్పనలు ఏమన్నా చదువుతున్నాను న్యూస్ పేపర్. ఇజ్రాయెల్ ఎంటర్ అయిన తర్వాత ఇజ్రాయెల్ ఎప్పుడు ఎంటర్ అయింది సార్? ఇజ్రాయెలే కదా సార్ అసలు ఎంటర్ అయింది ఫస్ట్. ఇరాన్ ఇజ్రాయెల్ మిజైల్స్ విపరీతంగా మనం టీవీలో లైవ్ గా చూసాం కదా, అవి చేసుకుంటే అమెరికా ఎంటర్ అయింది సార్. ఇందాక చెప్పిన బార్లోకి ఈ దేశాలన్నింటిలో అమెరికన్ ఎయిర్ బేస్లు ఉన్నాయి తప్ప ఇజ్రాయెల్ ఎయిర్ బేస్లు అయితే లేవు కదా. మనం ఏ రకం మాట్లాడుకున్నాం, ఆ దేశాలకి గల్ఫ్ దేశాలకి ఇజ్రాయెల్తో ఎలాంటి రిలేషన్ ఉందన్నది వేరే చర్చ. సో అమెరికాతో సత్సంబంధాలే ఉన్నాయి. మొత్తం మీద మీరు అనేది ఏంటంటే ఇజ్రాయెల్ వెనకాల అమెరికా నడుస్తోంది, అమెరికా వెనకాల సౌదీ అరేబియా నడుస్తోంది, సౌదీ అరేబియా వెనకాల పాకిస్తాన్ నడుస్తోంది. వీళ్ళందరూ ఇజ్రాయెల్ ఎవరిని చూపిస్తే కాల్చరా అంటే వాళ్ళని కాల్చడానికి రెడీగా ఉన్నారు. సౌదీ, కువైట్, ఓమాన్, ఖతార్, బెహ్రెయిన్ ఇవన్నీ కూడా ఫైనల్గా ఎవరి పర్పస్ సర్వ్ చేస్తున్నాయి అంటే ఇజ్రాయెల్ పర్పస్ సర్వ్ చేస్తున్నాయి అనేది రియాజ్ గారు చెప్పేది అని అంటారు. మీరు రియాజ్ గారు చెప్పట్లా అట్లా అనట్లేదు. కాకపోతే ఎందుకంటే వారు ఏమనుకుంటున్నారంటే మరి ఈ సంవత్సరం పేపర్ అనుకున్నారో నెక్స్ట్ ఇయర్ పేపర్ అనుకున్నారో ఇంకా ఇజ్రాయెల్ ఎంటర్ అవ్వలేదు అని అనుకుంటున్నారు. కానీ ఇజ్రాయెల్ ఎంటర్ అయితేనే దాని వెనకాల అమెరికాతో పాటు మిగిలిన దేశాలు వచ్చాయి. ఒక్క నిమిషం సార్ చెప్పండి సార్. డిబేట్ లో యు హావ్ టు మెయింటైన్ సమ్ వాల్యూస్. ఇజ్రాయెలే కదండి మరి ఫస్ట్ వచ్చింది. ఇజ్రాయెలే కదా ఫస్ట్ వచ్చింది. రైట్ రైట్ సార్ సార్ ఇదంతా న్యూస్ లో ఉన్నది సార్. ఇప్పుడు నాకు బేసిక్స్ తెలియదు అంటున్నారు. బాగా గారు మళ్ళీ మనం అక్కడ ఏ బేసిక్స్ అండి, ఏ బేసిక్స్ నేను ఒక్క విషయం చెప్తాను. నాకు తెలుసు రియాజ్ గారు ఎందుకట్లా రియాక్ట్ అవుతున్నారో కూడా నాకు తెలుసు. ఎందుకట్లా రియాక్ట్ అవుతున్నారో నాకు తెలుసు. ఎందుకంటే ఓవైసీ గారు ఫ్రీ పాలస్తీన్ అని చెప్పి ఫిలిస్తీన్ అని చెప్పి పార్లమెంట్ లో అంటారు. ఆగండి ప్రియాంక వద్రా గారు ఫ్రీ పాలస్తీన్ అని చెప్పి దాని బ్యాగ్ వేసుకుని వస్తారు. ఇప్పుడు పాలస్తీన్ కి అగేన్స్ట్ గా ఉన్నది ఇజ్రాయెల్. మిగిలిన ముస్లిం దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ వెనకాల ఈరోజు డైరెక్ట్ గా కనపడకుండా ఉండడానికి, వాళ్ళ ప్రజల్ని మోసం చేయడానికో ఇంకా దేనికైనా కావచ్చు, లేకపోతే మన ఇండియాలో పాలస్తీన్ సపోర్ట్ చేసే వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ లేవనెత్తడానికైనా కావచ్చు. కాకపోతే నిజంగానే ప్రపంచంలో ఎవరినైనా పిల్లల్ని అడగండి సార్, అసలు ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ వార్ దాంట్లోకి అమెరికా వచ్చింది. అమెరికాతో పాటు మిగిలిన ముస్లిం దేశాలన్నీ వచ్చాయి. మీరు ఒక మాట చెప్పండి. ఇజ్రాయెల్ ఇరాన్ డైరెక్ట్ వారని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఎందుకంటే ట్రంప్ వెనిజులాలో చేసిన పని ఆయిల్ కోసం, మరొక దానికోసం ఇరాన్కి ఇజ్రాయెల్కి వాళ్ళు కొత్తగా ఏమొచ్చిందండి? కాకపోతే ఈ పాలస్తీనా దానిలో ఈ గ్రూపుల్ని అది ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తూ ఉంది. సార్ మీకు ఒక్క విషయం, మీకు అసలు ఈ వారు ఫిబ్రవరి 28కి మొదలైందంటే ఎవరైనా నమ్ముతారా? మీకు ఫస్ట్ ఏముండింది? హమాస్, హెజ్బోలా. ఈ ఇద్దరిని అసలు ఇజ్రాయిల్ ఇరాన్ వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? అక్టోబర్ 7th 24లోనా? అక్టోబర్ 7th. ఎప్పుడైతే హమాస్ విచ్ ఇస్ యాక్చువల్లీ ఇరాన్ ఇజ్రాయిల్ ని ఎప్పుడైతే అటాక్ చేసిందో తన ప్రాక్సీ ద్వారా, ఇప్పుడు మన దగ్గర ఇక్కడ లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్లు, పాకిస్తాన్ ప్రాక్సీస్ ఏవైతే ఇండియాని అటాక్ చేస్తాయో వాళ్ళు డైరెక్ట్ గా రాలేక ఇరాన్ ఎప్పుడైతే ఇజ్రాయిల్ ని హమాస్ ద్వారా అటాక్ చేసిందో అక్కడి నుంచి కదా మొదలైంది వాళ్ళు పాలస్తీనా మీదకి, అంటే వెస్ట్ బ్యాంక్ రైట్ అక్కడికి వెళ్ళడమును, ప్లస్ దాని తర్వాత హెజ్బోలా పేజర్లు, అది గుర్తుందా మీకు? సగం మంది హెజ్బోలా పైనుంచి కింది నాయకత్వాన్ని ఒకటే రోజు ఒకటే క్షణంలో లేపు అవతల పడేశారు. ఇవి ప్రాక్సీస్ అయిపోయిన తర్వాత, హౌతీస్ ఏమో ఇక్కడ యెమెన్ లో, ఇవి అయిపోయిన తర్వాత హౌతీస్ ని ఆల్రెడీ సౌదీ అరేబియా ఫైట్ చేస్తుంది. అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఇరాన్ ఇజ్రాయిల్ మిజైల్స్ అసలు మనకి ఐరన్ డోమ్ అని తెలిసిందే అప్పుడు కదా సార్. అసలు డైరెక్ట్ గా లైవ్ లో చూసాం. ఇదంతా అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ లో అప్పుడు అమెరికా ఎంటర్ అయింది. అప్పుడు అమెరికా ఎంటర్, అమెరికాతో పాటు మీరు అన్నట్లుగా యుద్ధ బేసెస్ ఉన్నాయి ఇవన్నీ అన్నారు. ఏ విధంగా అయితేనేమి యుఏఈ దగ్గర నుంచి ఇటు ఈ ఎక్స్ట్రీమ్ నుంచి యుఏఈ ఒమాన్ దగ్గర నుంచి అటు సౌదీ అరేబియా వరకు అందరూ ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఎవరి ఫైనల్ గా ఏ ఫైట్ ఇది? ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ ఫైట్ లోకి వీళ్ళందరూ ఎటు సైడ్ వచ్చారు? పాకిస్తాన్ కూడా ఈ రోజు ఎటు సైడ్ వచ్చింది సార్? సౌదీ అరేబియా సైడ్. సౌదీ అరేబియా ఎవరి సైడ్ ఉంది? అమెరికా సైడ్ ఉంది. అమెరికా ఎవరి సైడ్ ఉంది? ఇజ్రాయెల్ సైడ్ ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్ మీరు ఒక చైన్ చెప్తున్నారు, విషయం చెప్తాను. చర్చలు వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు ఎట్లుంటారు కదా సార్, మన ప్రయోజనాలు ఏంటంటే నేను ఒక్క విషయం చెప్తాను. రేపు నిజంగానే ఇప్పుడు చైనీస్ వెపనరీ అంతా ఇప్పుడు సౌదీ అరేబియాకి తరలిస్తున్నారు. అది ఏది ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్సే కానివ్వండి, లేదా ఎయిర్ ఫోర్సే కానివ్వండి, JF-16 ఏరోప్లేన్సే కానివ్వండి,
ఇప్పుడు అందులో ఏదైనా దెబ్బతినింది అనుకోండి, ఎవరి ప్రతిష్ట దెబ్బతినబోతోంది? చైనా తినబోతోంది. సో చైనాది ప్రతిష్ట దెబ్బతినకుండా చైనా ప్రయత్నించాల్సి వస్తుంది వాళ్ళ ఎక్విప్మెంట్. సో దే హ్యావ్ టు విన్ అగేన్స్ట్ ఇరాన్. అది ఆబ్వియస్ కదా సార్. ఇప్పుడు సో మీకు మొత్తం మీద ఇప్పుడు ఏమైందంటే, మీరు ఇంకొక విషయము చెప్పండి, నేను చెప్తాను. సంజయ్ గారు దాదాపు అక్కడ దాకా వచ్చారు. ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే, అమెరికా వెళ్ళింది చైనాకి, చాలా మంది ఇందులో కూడా పాకిస్తాన్ డస్ నాట్. ఇప్పుడు రియాజ్ గారు చూసారా, సడన్ గా ఈ ముస్లిం కంట్రీస్ అన్ని ఇజ్రాయెల్ కి పనిచేస్తున్నాయంటే వారికి చాలా కోపం వచ్చింది. ప్రత్యేక మీ కోపం ఆయన కోపం. చైనాలో కూడా ఎట్లా ఉంటది అంటే, చైనా ఒకవేళ ట్రంప్ తోటి ఒక రహస్య ఒప్పందం చేసుకున్నారు, ఇది తైవాన్ గురించి అని చెప్పి ఇజ్రాయెల్ ని ఇది ఇరాన్ ని వదిలేశారు అని అనుకోండి. నిజంగానే సరే మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి, దాంతో నేను కాదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ పంపించాలంటే ఇండియా మీదకి లష్కరే తోయిబా అండ్ జైషే మొహమ్మద్ పంపించినట్టుగా నా ప్రాక్సీ ఉన్నాడు పాకిస్తాను, నా వెపన్సే ఉన్నాయి ఆ పాకిస్తాన్ చేతిలో, అవి ఇచ్చి నా ప్రాక్సీని పంపిస్తాను సౌదీ అరేబియాకి, నేను డైరెక్ట్ గా రాలేనని చెప్పి చైనా పంపిస్తోంది అని నేను అంటున్నాను. దిస్ ఈజ్ టూ ఎర్లీ. ఇందాక ఫస్ట్ రౌండ్ లోనే సంజయ్ గారు చెప్పారు, పాకిస్తాన్ ఇచ్చినటువంటి సైన్యాన్ని కానీ లేకపోతే వెపన్స్ని కానీ విమానాలని కానీ అసలు సౌదీ ఇరాన్ మీద వాడతా లేదా కూడా క్లారిటీ లేదు అనేది ఒక పాయింట్. అసలు ఈ టైంలో పాకిస్తానీస్ 8,000 అని చెప్పి అంటున్నారు, 80,000 వరకు ఎదగడానికి ఓ 2 స్క్వాడ్రన్ల ఎయిర్ ఫోర్స్ అంటున్నారు. ఈ ఫోర్స్ వెళ్ళింది ఎందుకంటారు ఈ రోజు? మీరు వెళ్ళిన మాట నిజం భయపెట్టడానికి కావచ్చు, నిజంగా వాడతారా లేదా భయపెట్టడానికి. సో నేనేమంటున్నాను, చైనా ఈజ్ హెల్పింగ్ వాళ్ళ ప్రాక్సీ ఏదైతే ఉందో, పాకిస్తాన్ ఏదైతే ఉందో, పాకిస్తాన్ ఎవరి ప్రాక్సీ? అమెరికా ప్రాక్సీనా, చైనా ప్రాక్సీనా? మీకు మనకు తెలిసింది అది కాదు సార్. అమెరికా చర్చలు జరిపించుకుంటున్నారు, ఆసిఫ్ మునీని పిలిచి ఆయన డిన్నర్లు ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు తైవాన్ ఇష్యూ ఉంది బేసికలీ, రైట్? అమెరికాతో ఒక ట్రాన్సాక్షనల్, మీకు తెలుసు కదా, ఇది ట్రాన్సాక్షనల్ ఈక్వేషన్స్ అయితే తెలుసు. ఈ రోజు నా తైవాన్ ఇష్యూ మీద నువ్వు పెద్దగా మాట్లాడకపోతే, నేను చైనా మీద నేను మాట్లాడకపోవడమే కాకుండా నా లోకల్ ప్రాక్సీ ఉన్నాడు కదా పాకిస్తాన్, వాడిని సరే పంపిస్తాను, వాళ్ళ ప్రాణాలు పోయాయి. ఇదంతా అంటే పాకిస్తాన్ ఎవరి ప్రాక్సీ అయినా మనకి బాధ కాదు, కానీ మన ప్రాబ్లం గురించి మన ప్రాబ్లం ఏంటి అంటే, మన ప్రాబ్లం అయితే ఇది కంటిన్యూ అవుతే ప్రపంచం మొత్తం కూడా మన గురించి చెప్పండి. ప్రపంచం కూడా ఎవడు కూడా వాడు చూసుకుంటాడు. మళ్ళీ అదే లేదు, ఇది ఎందుకంటే అందరితో కూడుకుని ఉన్నా సార్. ఇది ఏంటంటే పాండమిక్ అంటారు. మీరు మన విమానాలు, మన ఒక్క నిమిషం, ఆయిల్ షిప్లు భారీగా వచ్చేస్తాయని పాండమిక్ ఉంది చూసారా? పాండమిక్ లో ఏముంది సార్, మనం ఒక్కళ్ళం సేఫ్ గా ఉంటే సరిపోదు కదా, మన పక్కోడు కూడా సేఫ్ గా ఉంటే. పాండమిక్ కాదు సార్, వాళ్ళతో మనం మెయింటైన్ చేసే రిలేషన్స్ బట్టి ఉంటుంది. దిస్ ఇస్ నాట్ పాండమిక్. ఇది పాండమిక్ మనం మెయింటైన్ చేసి మీరు చెప్పారు కదా సార్, ఇరాన్ నుంచి మన చమురు నౌకలు వస్తున్నాయి, మనకి వాళ్ళకి మంచి రిలేషన్ మీరే చెప్పారు. ఈ రోజు ఉన్న పరిస్థితి అది మొన్నటి వరకు, అప్పటి వరకు కూడా మనము ఈ రోజు కూడా వస్తుండొచ్చు కాక, అది ఇక డిప్లొమసీ అనండి, ఇంకొక లెవరేజెస్, మనకి లెవరేజెస్ ఉంటాయి సార్, ఓన్లీ చైనాకే ఉండవు, మనకి మన లెవరేజెస్, వాటి గురించి మాట్లాడుకోమని లెవరేజెస్ మనకి ఉంటాయి. కాకపోతే ఏమవుతుందంటే, మొన్న ఆపరేషన్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని చెప్పి ఏదైతే ట్రంప్ అన్నారో, సంజయ్ గారు కూడా చెప్పారు, ఈ మా యుద్ధ నౌకల్ని పంపించి ఈ హోర్ముజ్ ఏదైతే ఉందో మేము ఫ్రీ చేసేస్తాము, మీ నౌకలన్నీ వేసుకొచ్చేయండి అన్నారు. ఓ 2 రోజులు ముందుకెళ్లారు, 4th లాంచ్ చేశారు. 7th ఏమైంది? 7th ఏమైందంటే సడన్ గా రెండు అటాక్స్ జరిగినాయి వాటి మీద. జరిగినప్పుడు వాడు వెనక్కి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు సీజ్ ఫైర్ లో ఫ్రీడమ్ ఆఫ్ ఆపరేషన్ అని అనుకుంటే ఆ ఫ్రీడమ్ కాదు, ఇంకా యాజ్ టైట్ యాజ్ పాసిబుల్ అట్లాగే ఉంది ఫైట్ అన్నది. అది వచ్చిన తర్వాతనే ప్రపంచం మొత్తంలో కూడా మళ్ళీ ఒక రీఅసెస్మెంట్ వచ్చింది మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న దాని మీద. ఇప్పుడు ఈ రోజు పాకిస్తాన్ తన సైనికుల్ని పంపించడమే కానీ పాకిస్తాన్ సౌదీ అరేబియా మీద ఆధారపడింది సార్. ఇంకొకటి ఇందులో 2 పాయింట్స్ మనం మాట్లాడుకోనివి చెప్తున్నాను. సౌదీ అరేబియా ఫైనాన్షియల్ సపోర్ట్ మీద పాకిస్తాన్ ఈ రోజు ఆధారపడి ఉంది. వారు సైనికుల్ని ఇవ్వమంటే ఇవ్వాల్సి వస్తుంది. మన దేశం లాగా కాదు కదా, అదేమి డెమోక్రసీ కాదు. అక్కడ పైనున్నోడు వాడు సేఫ్ గా ఉండి ఎవరినైనా కానీ త్యాగం చేయడానికి. మనకి రష్యా నుంచి ఆయిల్ కొనడానికి మనం నిర్ణయం చేసుకున్నాం, శాంక్షన్స్ లేవంటున్నారు. అదేవిధంగా ఇరాన్తో మనకి సత్సంబంధాలే ఉన్నాయి, వాళ్ళు ఓపెన్ గా చెప్పడం అయితే మన చమురు నౌకలు పంపిస్తానని చెప్తున్నారు. నేను ఒక్క విషయం చెప్తాను, మనందరము మన దేశం గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు చైనా ఇది ఇరాన్ని ఒక పావులా వాడుకున్నామని చెప్పి షీ జిన్పింగ్ అంత పెద్ద నాయకుడే డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పలేదే.
ఇప్పుడు మనం టీవీ చర్చల్లో పెట్టుకుని మనదిగో ఇది స్ట్రాటజీ, వీడిని ఇచ్చేసి వీడిని తీసుకుని వీడిని ఇది చేస్తున్నామని చెప్పి డిస్కస్ చేయగలమా సార్? మన లెవెల్లో మనం ఏం చేసుకోగలిగాం, మన లెవెల్లో మనం ఏం చేయగలిగామో చెప్తున్నాను. ఏం చేశారు అనేది వదిలిపెడదాం, ఏం చేశారు అనేది వదిలిపెడదాం. మన లెవెల్లో మనం ఏం చేసుకోగలిగాము, ఒకటే లైన్, ఇది ఒక లైన్ అయిన తర్వాత రియాజ్ గారు మాట్లాడచ్చు. ఏం చేయగలిగాము అని అంటే, ప్రపంచంలో మొత్తం అన్ని దేశాలతో కంపేర్ చేస్తే అత్యంత సమయం వరకు అత్యంత తక్కువ ఎదుగుదల పెట్రోల్ డీజిల్లో అయితే మనం చేసుకోగలిగాము. ఒక రకమైన స్టెబిలిటీని మనం ఎంజాయ్ చేయగలిగాము. ఎన్నికలు 4వ తారీఖు నేను అందుకే చెప్పాను. నేను ఒక విషయం చెప్తాను, చైనా ని గానీ షీ జిన్పింగ్ గానీ ఏమన్నా అంటే మీరు మీద పడతారు, కానీ మనం మాత్రము మన దేశం కోసం దేశం చేస్తోంది అంటే మాత్రం లేదు, ఎన్నికలు అయ్యేదాకా ఎవరు పెంచినా దేశం కోసం నేను చెప్తాను. మాది జాతీయవాదం. 4వ తారీఖు రిజల్ట్స్ ఎప్పుడైతే వచ్చాయో ఆపరేషన్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ 4వ తారీఖు లాంచ్ అయింది. మీరు అడగండి సంజయ్ గారు. చెప్పండి. మనం ఒక సమస్య గురించి ప్రస్తావిస్తున్నామంటే పరిష్కారం పట్ల కూడా మనకు స్పష్టత ఉండాలి. అప్పుడు మాత్రమే సమస్య పరిష్కారాన్ని చూడగలుగుతాం. మనం ఏం మాట్లాడొద్దు, మనం మాట్లాడేది బయటికి తెలియకుంటే అది మనకు డిక్టేటర్షిప్ అవుతుంది, లేదా మన దగ్గర ఆన్సర్ లేని మన దగ్గర ఏం సబ్జెక్ట్ లేని వాళ్ళగా మిగిలిపోతాం. చర్చది కదా సార్. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఖచ్చితంగా వార్ సిచ్యువేషన్ కనుక సంభవిస్తే భారతదేశంలో ఇబ్బందులు అవుతున్న విషయం మన ప్రధానమంత్రి గారి ప్రకటనతో కనబడ్డది కదా. వాళ్ళు హైదరాబాద్ లో క్లియర్ చెప్పారు, ఇంకా సంక్షోభం రాబోతున్నది, పెట్రోల్ కు సంబంధించిన దాన్ని మీరు తగ్గించండి, వినియోగాన్ని, బంగారం కొనకండి చెప్పారు. ఇవన్నీ చాలా క్లియర్ గా ఇండికేషన్ ఏంటంటే, రేపు ఈ వార్ సిచ్యువేషన్ కంటిన్యూ అయితే దాని ఇంపాక్ట్ మన దేశం గురవుతున్న విషయాన్ని గౌరవ ప్రధానమంత్రి గారే హైదరాబాద్ లో స్పష్టంగా చెప్పారు. చెప్పినా కూడా ఇక బుకాయించడం అనేది బుకాయించడం ఏంటంటే, నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడాను ఇదే విషయం మీద. బుకాయించడం అనేది అప్రస్తుతం. క్లియర్ గా యుద్ధం జరిగితే ఆ యుద్ధం భారతదేశం మీద ప్రభావం చూపుతున్న విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించాలి. అదే సందర్భంలో అట్లాంటి వాతావరణం నుంచి బయటపడడం కోసం మనం ఏం చేయగలుగుతాం అనే దాని మీద కూడా చర్చ జరగాలి. రైట్ సార్. మొత్తంగా యుద్ధానికి సంబంధించి పరిస్థితి అయితే ఒక తీవ్రమైన వాతావరణం కనపడుతుంది. తాత్కాలికంగా ఇవాళ జరగాల్సిన యుద్ధం వాయిదా పడ్డా ఇరాన్ పెడుతున్నటువంటి ప్రతిపాదనని ట్రంప్ గారు అంగీకరిస్తారా, ఏ రకంగా కొంత శాంతియుత వాతావరణం రాబోతుంది, ముఖ్యంగా భారత్ లాంటి ఆయిల్ మీద డిపెండ్ అయిన దేశాలు ఈ ప్రమాదం నుంచి ఏ రకంగా బయటపడాలి, భౌగోళికంగా తనకున్నటువంటి అడ్వాంటేజెస్ని ఇరాన్ అద్భుతంగా వాడుకుంటుంది, ఎనర్జీ మీద అలాగే డేటా మీద తన పట్టుని నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది, ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకున్నారు, భారత్ కూడా భారత్ ప్రయోజనాలకు తగ్గట్టుగా తన విదేశీ విధానం ఉండాలి, దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకోవాలన్నది చర్చలో సారాంశం. చర్చలో పాల్గొన్న కిషోర్ పూరెడ్డి గారికి, రియాజుద్దీన్ గారికి, అలాగే సంజయ్ పిలుపా గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. ప్రస్తుతం మళ్ళీ కలుద్దాం. నమస్కారం సార్.